ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడుతారా, పొరపాటు జరిగిందని అందరికీ అర్థమైంది. ఇంక ఈ గొడవని ఇంతటితో ఆపేయి. నన్ను క్షమించండి అత్తయ్య, నాదే పొరపాటు. తను క్షమాపణ కూడా చెప్పింది కదా, ఇంక ఈ విషయం వదిలేయండి. రాధా, కృష్ణ లోపల తీసుకెళ్ళరా. విష్ణు, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. నిన్ను ఎలా క్షమిస్తానే? నన్నే దోషిగా నిలబెడతావా? ఈసారి నిన్ను ఎలా దెబ్బ కొడతానంటే ఆ దెబ్బకి నీ జీవితం తల్లకిందులవ్వకపోతే నా పేరు తారే కాదు. కృష్ణ, నీకు రెస్ట్ చాలా అవసరం. అవునే, నీకు ఏ అవసరం ఉన్నా రాధాగారు లేకపోతే నన్ను పిలు, నేను వస్తాను. అనయ్య, నువ్వు కొన్ని రోజులు కృష్ణను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటే మంచిది. నాకు చాలా ఇంపార్టెంట్ పనులున్నాయిరా. అవేంటో నాకు తెలుసు అన్నయ్య. ఆ ఫారెన్ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తానన్న ఫండ్ గురించే కదా. అది చాలా ఇంపార్టెంట్ కదండి. ఆ ఫండ్ వస్తే ఆర్జీ హోమ్ నీడ్స్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా తీసుకెళ్ళొచ్చు. అన్నయ్య, ఆ పనులు నేను చూసుకుంటాను. నువ్వు కృష్ణతో ఉండు చాలు. అది కాదురా, అది హ్యూజ్ అమౌంట్ కదా, నువ్వు హ్యాండిల్ చేయగలవా? అన్నయ్య, నేను చేయగలను, నన్ను నమ్ము. సరే, ఆ 100 కోట్లకి సంబంధించిన ఫైల్ కారులో ఉంది, అది స్టడీ చేయి, నీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సరే అన్నయ్య. విష్ణు, నేను ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. నువ్వు వెళ్ళి అన్నయ్య కారులో ఉన్న ఫైల్ తీసుకునిరా. అలాగేనండి. ఏమండి, చాలా థ్యాంక్స్ అండి. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? ఇన్నాళ్ళు నేనంటే ఇష్టం లేదు, నా మీద అస్సలు ప్రేమే లేదు, నన్ను భార్యగానే చూడట్లేదని చాలా ఫీల్ అయ్యేదాన్ని. కానీ మీరు హాస్పిటల్లో నా గురించి పడిన తపన, ఆ కంగారు చూస్తే మీ మనసులో ఎక్కడో అమూలన నాకు స్థానం ఉందనిపిస్తోంది. ఇన్నాళ్ళు మీ లోపలే ఉంచుకున్న ప్రేమని నేను అర్థం చేసుకోనందుకు సారీ అండి. ఇన్నాళ్ళకి మీ ఇష్టాన్ని బయట పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. కృష్ణ, ఇప్పుడు నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, అన్ని తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఫైల్తో పాటే ఉందంటే ఇది రాధా గారికో కృష్ణకు సంబంధించో వచ్చిన లెటర్ అనుకుంటా. ఈ ఫైల్ మా ఆయనకిచ్చి ఇది కృష్ణకిద్దాం. ఏమండి, ఫైల్ తెచ్చాను, బెడ్ మీద పెట్టాను.
అలాగే విష్ణు. కృష్ణ, రాధా గారి కారులో ఈ లెటర్ ఉంది. అగ్రిమెంట్ పేపర్స్ మా కాపీ ఇస్తానని చెప్పారంట కదా. అవి మీకు పోస్ట్ చేశాడంట మా అసిస్టెంట్. ఏం లెటర్ ఇది? ఓ, నువ్వు ఓపెన్ చేయలేవు కదా, ఉండు. ఆ, అయ్యో కృష్ణ, ఈ పరిస్థితుల్లో ఎలా తినగలనని ప్లేట్ ముందు పెట్టుకున్నావు. నాకిస్తే నేను తినిపించేదాన్ని కదా. చూడు, మొత్తం కింద పడిపోయింది. నేను వెళ్ళి మళ్ళీ నీకు టిఫిన్ తీసుకొచ్చి నేను తినిపిస్తాను. అమ్మయ్యా, అక్క ఒకవేళ డివోర్స్ పేపర్స్ చూసి ఏంటి అని అడిగితే ఏం చెప్పేదాన్ని? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.